దిస్ ఈస్ మై మినీ రివ్యూ ఆఫ్ విశ్వక్ సేన్స్ ఫంకీ. నేను ఇప్పటివరకు రివ్యూ ఇచ్చిన మూవీస్ అన్నిట్లోకి దిస్ విల్ బి ద షార్టెస్ట్ రివ్యూ ఐ థింక్. ఎందుకంటే అక్కడ చెప్పడానికి ఏం లేదు. ఐ డోంట్ నో లైక్ డూ ఐ లైక్ ఎనీథింగ్ అబౌట్ ద మూవీ? నో. డూ ఐ డిస్లైక్ ఎనీథింగ్ అబౌట్ ద మూవీ? నో. సో ఈ సినిమాలో కామెడీ కూడా నాకు అంత ఓ మై గాడ్ నవ్వి చచ్చిపోతున్నా అనే అంత ఫీలింగ్ ఎందుకు రాలేదంటే ఐ ఫీల్ లైక్ అనుదీప్ గారి కామెడీ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ హీరోకే సెట్ అవుతుంది. ఇట్స్ నాట్ అ యూనివర్సల్ ఇదేంటి కామెడీ లాంగ్వేజ్. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. కానీ ప్రతి హీరో చేసే టైప్ కామెడీ కాదు అది. ఇట్ ఈస్ స్పెసిఫిక్. ఇలా నవీన్ పోలిశెట్టి చేస్తే ఆ కామెడీ కొంచెం సెట్ అవుతుంది. అదే ఇప్పుడు విశ్వక్ సేన్ లాంటి హీరో వచ్చి చేస్తే ఇట్ డస్ నాట్ మ్యాచ్. ఐ డోంట్ నో. అలానే నేను ఇక్కడ హీరో ఫాల్టే మొత్తం హీరో వల్లే సినిమా అంతా పోయిందని నేను అసలు చెప్పను. ఎందుకంటే స్టోరీ కొంచెం ఫ్లాట్ గా ఉంది. విశ్వక్ సేన్ చేసిన లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ కొంచెం లేజీగా అనిపించింది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దాట్. హీ ట్రైడ్. కానీ ఐ డోంట్ థింక్ దిస్ వాస్ ద జాన్రా ఫర్ హిమ్. ద హీరోయిన్ ఆఫ్ ద మూవీ ఖైదు లోహార్, షీ లుక్స్ వెరీ ప్రెటీ. చాలా బాగుంటుంది చూడడానికి స్క్రీన్ లో. ద డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో గ్రేట్. కానీ తన క్యారెక్టర్ చాలా రియాక్షన్ బేస్డ్ గా ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంటే తను రియాక్షన్ ఇస్తుంది తప్ప తనంతట తను ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చేంత స్కోప్ ఏం లేదు ఆ మూవీకి. సో ఐ కాంట్ రియలీ జడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ షీస్ షోన్ అస్. ఈ సినిమాని ఒక్క వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఐ వుడ్ సే నడుస్తుంది. బికాజ్ ఇట్స్ నథింగ్ టూ సీరియస్, ఇట్స్ నథింగ్ టూ అడ్వెంచరస్, ఇట్స్ నథింగ్ టూ అంబిషియస్. ఏం లేదు, ఓకే ఫైన్ అన్నట్టు ఉంటుంది సినిమా. సో ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ వాచ్ సమ్ మూవీ ఇన్ ద థియేటర్స్ యూ కెన్ గో వాచ్ ఇట్.